ఏడవడానికి, నవ్వడానికి, కూర్చోవడానికి, నుంచోడానికి, భోజనం చేయడానికి, మాట్లాడడానికి, ప్రతిదానికి సమయం ఉంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకూడని సమయంలో మాట్లాడే చేస్తుంటే విత్తరింతల పాలవుతుంది. దేవుడు అందుకని అన్నాడు, నిర్ణీత కాల సమయంలో దేవుడు నీకు గర్భఫలమును దయచేస్తాడు. అట్టి మాదిరిగానే దేవుడు ఇచ్చిన మాట ప్రకారము 18వ అధ్యాయంలో ఆ యొక్క దేవుడు సెలవిచ్చిన రీతిగా సారా నిర్ణీత కాల సమయంలో నీకు నేను బహుమానములు దయచేస్తానని తెలియజేస్తుందిగా 21వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఇచ్చినట్టే సారాను దర్శించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు దర్శించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అబ్రహాము, శారా ఎట్టి రీతిగా దేవుడి మీద నమ్మకం ఉంచారు, అట్టి రీతిగా నమ్మకం ఉంచినట్లయితే